ప్రేమ, యేసుని ప్రేమ. ఎప్పుడు కూడా మనము దేవునికి మొరపెట్టాలి. మన అవసరతలు, మన యొక్క సమస్త స్థితిని దేవుడికి చెప్పుకుంటే దేవుడు మన ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించగలడు. చీకటి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది మరలా? వెలుగు దేవుడు అలా ఉంచాడంతే. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు మనం చూడాలంటే 365 రోజులు మనకి సంవత్సరంలో ఉంటాయి. ప్రతిరోజు మనం ఏడం, ఒక్కోసారి కొన్ని కష్టాలు వచ్చినప్పుడే మనకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కొన్ని నెలలు మాత్రమే మనం కష్టాన్ని అనుభవిస్తాం. అలాగే ఉంటే రోజు మనం బ్రతకలేం. కానీ దేవుడు మనకేమిస్తాడంటే అనేక నెలలు, అనేక రోజులు మనకి సమృద్ధితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. కానీ కొద్ది రోజుల కష్టాన్ని మనం ఏం చేసుకోలేమంటే ఓర్చుకోలేకుండా ఒక్కోసారి మనము దేవుడిని నమ్ముకున్నాను కానీ నాకేముందిలే అనే పరిస్థితిని చాలామంది మనసులో కూడా అలాంటిది దృష్టిని మనం ఎప్పుడు కూడా రానివ్వకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా మనం దేవుణ్ణి ఏం చేయాలండి? ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలి. అందుకనే అంటున్నాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. పౌలుకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే బలంగా ఉండే ఆ యొక్క శక్తిని ఎవరిచ్చారు అంటే అది దేవుడే ఇచ్చాడు. ఎవరు మనల్ని బలపరుస్తారు చెప్పండి? మనకి దేవుని వాక్యం ఉంది. అన్యులకు దేవుని వాక్యం ఉందా? మనం పాట పాడుకుంటాం, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. హల్లెలూయా కదా. నిన్ను ఓదార్చడానికి, నిన్ను ఆదరించడానికి ఒక్కోసారి మనం అనుకుంటాం మనకు బాగోలేనప్పుడు ఎవరు మనల్ని పలకరించలేదని. కానీ ఎవరి వైపు, అందుకనే మనుషుల యందు కానీ రాజుల యందు కానీ నువ్వు దృష్టి పెట్టుకోకు. వాళ్ళ బలాన్ని నువ్వు ఆశ్రయించొద్దు. నిన్ను బలపరిచే దేవుని యందు నువ్వు ఆశ పెట్టుకో. దేవునికి స్తోత్రం. ఎవరి యందు మనం ఆశ పెట్టుకోవాలి? ఎక్కడ మనం చూడాలండి? ఆకాశం వైపు కన్నులెత్తి కొండల వైపు నువ్వు చూడు. ఎక్కడి నుంచి నీకు సహాయం వస్తుంది? దేవుడే నీకు సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనుషులు కొంత సహాయం చేయగలరేమో, కానీ వాళ్ళు పూర్తిగా సహాయం ఎవరు చేయలేరు. కానీ దేవుడైతే సంపూర్ణంగా మనకు సహకారిగా ఉండే దేవుడు. మన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన అర్థం చేసుకునే దేవుడు. మనం బాగోలేనప్పుడు కొంతమంది నీ అజ్ఞానాన్ని బట్టే, నీ అమాయకత్వాన్ని బట్టే, లేకపోతే నువ్వు చాలా అజాగ్రత్తగా ఉన్నావు కాబట్టి అనే మాటలు అంటారు తప్ప దేవుడైతే నిన్ను అలాగండు కానీ నిన్ను ఆయన ఏం చేస్తాడంటే లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మనం లేవనెత్తరు, కానీ పైగా ఇంకొక మాట అంటారు. మనం అప్పుడు ఇంకా అడుగులోనికి వెళ్ళిపోతాం, ఇంకా దుఃఖం పడతాం, ఇంకా ఏడుస్తాం. ఇంతే నా పరిస్థితి, ఇంకా నాకు బాగుపడదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా కృంగిన వారిని లేవనెత్తే దేవుడట. ఆయన గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడటండి? బాగు చేస్తాడు. నీ గుండెను ఆయన బాగు చేస్తాడు. నీ గుండెకు ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు, చిగురించే ఆశను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఇంకా కృంగిపోయినప్పుడు మనుషులనే మాటలైతే మనల్ని ఇంకా దిగజారుస్తాయి. కానీ దేవుడు ఏమంటాడంటే భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉంటే ఇంకా భయము ఎందుకు మనకి కదా. అందుకనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు సమృద్ధిని దేవుడిచ్చాడా? దేవుడిచ్చినందుకు స్తుతించంతే. ఒకవేళ లేమి అనుభవిస్తున్నావేమో, లేమిలో కూడా అలాగే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని యందే విశ్వాసం ఉంచు. దేవుడు మరలా నిన్ను లేవనెత్తే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం అందుకనే దేవుని మందిరానికి వస్తే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆశను కలిగిస్తుంది. ఎలాంటి వారికైనా సరే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే శక్తిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీరసంగా ఉంటే ఆయన మందులతో పాటు టానిక్ రాసిస్తాడు.
కదా. ఆ ట్యానిక్ దేనికండి? ఏంటి నీ నీరసం పోవటానికి, నీరసానికి నీళ్లు, బలానికి బార్లీ అంటారు కదా. అలాగే నిజంగానే దేవుని యొక్క వాక్యము నూతన ఉత్తేజాన్ని నీకు కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. నీలో ఒక ఉజ్జీవాన్ని తీసుకుని వస్తుంది కదా. అందుకని మోడు బారిన జీవితాలను దేవుడు ఏం చేయగలటండి? చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన. మోడులోంచి ఇంకా చిగురు వస్తుందని ఎవరు ఎదురు చూడరు, కానీ ఆ మొద్దులోంచి కూడా చిగురును పుట్టించగలిగిన దేవుడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కదా. నిజంగానే మనం ఎడారి లాంటి ప్రాంతంలో మనం ఉన్నా సరే, బండ నుంచి నీళ్లను ఉబికించిన దేవుడు ఎడారి జలాల్లోంచి కూడా నీటిని ఉబికించగలిగిన శక్తిమంతుడై ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హాగరు అనే ఆ యొక్క దాసి, సారా యొక్క దాసి ఎడారిలో ఉన్నప్పుడు ఏడుస్తుంది, నాకెవ్వరూ దిక్కులేరు ప్రభువా, ఇదిగో నా కుమారుడు చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, నెలల పిల్లోడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఏ విధమైన ఆమె తెచ్చుకున్న నీళ్ళు అయిపోతే ఇంకేమీ నీళ్లు లేక ఆమె ఏడుస్తూ నా కుమారుడు చచ్చిపోతాడని ఎలుగెత్తి మరి ఆమె అరుస్తున్నప్పుడు దేవుడు హాగరి యొక్క మొరను దేవుడు ఆలకించి ఎడారిలో జీవజలాలను ఉబికించాడట ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నిజంగానే దేవుని మీద మనము ఆధారపడితే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మనం తప్పిపోము, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మరి విసుగు చెందం, కృంగిపోము. ఎందుకంటే లేవనెత్తే దేవుడు మనకి ఉన్నాడు, శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు, ఓదార్చే దేవుడు మనకి ఉన్నాడు. మనలో ఒక ప్రత్యేకమైన రీతిలో చెక్కాలనే ఆయన ఆశపడతాడు. మనకి కష్టము, బాధ, దుఃఖము ఇవన్నీ మనకి కలగజేస్తాడు. ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో కూడా మనకు రక్షణ ఇచ్చిన దేవుని యందు మనం ఎలాగ ఉన్నాము అనే పరీక్షలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. దేవునికి స్తోత్రం. పరీక్ష రాకపోతే మనం మంచి విశ్వాసమో కాదా అన్నది దేవునికి ఎలాగా తెలుస్తుంది? ప్రతి భక్తుని జీవితంలో కూడా అందుకనే పరీక్షలు వచ్చినాయి. అందులో వాళ్ళు నెగ్గారు కాబట్టే వాళ్ళు విశ్వాస వీరులుగా నిలిచిపోయారు. మనము కూడా మన జీవితంలో వచ్చే కష్టాలను, బాధలను, వీటినన్నిటిని తట్టుకుంటూ మన దేవుని యందు మనం సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పదో ఇది నిన్ను మాట్లాడి ఉన్నాం. అటువంటి ప్రేమను అర్థం చేసుకొని నిన్ను నమ్మి నిత్య జీవానికి వారసులగుటకు ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రజలందరినీ కూడా నీ వైపు తిప్పమని అడుగుచున్నాం, నీ వైపు ఆకర్షించుకోమని అడుగుచున్నాం. నీ గొప్ప కార్యము ఈ సందేశం ద్వారా ప్రజలందరితో మాట్లాడావు కాబట్టి గొప్ప ఆత్మకార్యం జరిగించి మహిమ పొందండి. నీ కృపలో ప్రభా ఈ జనాంగాన్ని భద్రపరచమని, నీ కృపతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలకు